నార్మల్ డెలివరీ నేనే ఒక ఆపరేషన్ చేసేసి మధ్యలో మళ్ళీ ఇది ప్రోగ్రెస్ అవ్వట్లేదంటే నేను వచ్చి చూసి నేను మళ్ళీ డ్రెస్ మార్చుకుని వచ్చి చూసి లేదు ఇది అవ్వదు అని వెంటనే నేను ఆపరేషన్ తీసుకెళ్ళి నేను వెంటనే చేసాం, షెడ్కి పెట్టాం, దీనికి పెట్టాం, మీకు బెడ్స్ ఇచ్చాం, అన్ని ఇచ్చాం. దాంట్లో ఏమవుతుంది, ఓ 10 లక్షలు అయితే అవుతుంది, మేము చేస్తాం, అందులో ఏసీ పెట్టి అన్ని చేసి మేము మానిటరింగ్ చేస్తాం. అంటే జరగవని అన్నట్లా ఒకళ్ళు బాధ్యతాయుతంగా చూస్తారు, ఒక్కొక్కరు బాధ్యత మరి అది కాబట్టి మీరు ప్రతి దాంట్లో కూడా పిన్ టు పిన్ గుండు సూది పోయినా కూడా ఎంత జాగ్రత్త చూడ. మీతో పాటు మేము కూడా మీరు బాధపడుతున్నారు, మీకు ఏమైందని మీరు బాధ మాకు ప్రాణం వస్తుందా? ఇప్పుడు కాదు చెప్పండి. ఇప్పుడు కాదు, ఫస్ట్ దేవుడితో సరి సమానంగా పేషెంట్ కాదమ్మా. ఇప్పుడు ఫస్ట్ బేబీ కాదు, ఒక నిమిషం, ఫస్ట్ బేబీకి ఇలా జరిగింది అన్నప్పుడు మరి మీరు రెండో బేబీ మరి మీరు ఇంకా తీసుకోవాలి కదా. ఆ పిల్లకి భయం వేసి అదే అనుకుంటాం సార్. సెకండ్ స్టేజ్ కూడా వెయిట్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మాకు బయట నుంచి కూడా ప్రెషర్ సార్. సిజేరియన్ ఆడిట్లు మీరు చేస్తూ ఉండాలి, ఉత్తిన సిజేరియన్ సెక్షన్ చేయకూడదని కూడా మా మీద ప్రెషర్. ఆల్రెడీ మనకి 172 కేసుల్లో మాకు ఇంచుమించు 70 సాధన. ఇప్పుడు అప్పుడే మాకు చెప్పాలి కదండి, మళ్ళీ దాయటం ఎందుకు? ఒకవేళ నిజంగా వాళ్ళకి చెప్పారు ఈ ఇబ్బంది ఉంది, మేము ఆపరేషన్ చేసేటప్పుడే ఆవిడ ఇబ్బంది ఉంది అనుకుంటే వాళ్ళకి చెబితే ఇది అవుతే చేస్తారు. ఇప్పుడే మాకేం తెలుసు అని అంటున్నారండి.